మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు జనసేనాని విధించిన 24 గంటల డెడ్ లైన్ కాసేపట్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారిన శ్రీరెడ్డి ఎపిసోడ్ కు ఎలాంటి ముగింపు పడనుంది? ఇప్పటికే ఓసారి పవన్ కు క్షమాపణ చెప్పిన శ్రీరెడ్డి, రామ్ గోపాల్ వర్మలు మరోసారి క్షమాపణ చెప్తారా లేక పవన్ తల్లిని స్వయంగా కలిసి క్షమాపణ కోరుతారా అనేది ఆసక్తిగా మారింది. అసలు మా పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఇందుకు పవన్ కళ్యాణ్ ఎంత మేరకు అంగీకరిస్తారనేది సినీ ఇండస్ట్రీతో పాటు ఇటు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. అన్నపూర్ణ స్టూడియో వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పవన్ అభిమానులు భారీ సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకొని పవన్ కు అనుకూలంగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాసేపట్లో సినీ ప్రముఖులు భేటీ కానుండడంతో పవన్ ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ వివాదాన్ని ఒక్క క్షమాపణలకే పరిమితం చేయరాదని మెగా ఫ్యామిలీ భావిస్తోంది. తమపై ఆరోపణలు చేయడం దర్శకుడు వర్మకు పరిపాటిగా మారిందంటూ మెగా హీరోలు మండిపడుతున్నారు. సందర్భం కాకపోయినా, అవసరం ఉన్నా లేకపోయినా తమను టార్గెట్ చేస్తూ వర్మ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. తమతో పాటు కుటుంబ సభ్యులపైన సభ్యత మరిచి దూషణలు చేయడం వెనుక పెద్ద కుట్రే ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా తమను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నంలో వర్మ కూడా భాగంగా మారారంటూ మెగా ఫ్యామిలీ భావిస్తున్నట్లు సమాచారం. అన్నపూర్ణ స్టూడియో వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పవన్ అభిమానులు భారీ సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకొని పవన్ కు అనుకూలంగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాసేపట్లో సినీ ప్రముఖులు భేటీ కానుండడంతో పవన్ ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఓవర్ టు యూ. అయితే ఇప్పటికే సమావేశం కూడా ప్రారంభమైంది. అయితే సినీ ప్రముఖులందరూ ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. మనం చూడొచ్చు, ఉదయం 10 గంటల నుండి కూడా ఇప్పటికే సినీ నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు, మొత్తం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా ఇప్పుడు హాజరవడం జరిగింది. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపైన పూర్తి స్థాయిలో చర్చిస్తున్నారు. దాదాపు 3 నుంచి 4 గంటల పాటు ఇక్కడ సమావేశం నిర్వహించే అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం, వారు జై పవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రాజమండ్రి నుంచి కూడా జనసేన కార్యకర్తలు కూడా ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాము. రాజమండ్రి నుండి జనసేన కార్యకర్తలు, తర్వాత జనసేన నాయకులు వస్తున్నారు. అయితే ఈ సమావేశానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ప్రతినిధిగా ఏదైతే మీడియా హెడ్ అయినటువంటి హరిప్రసాద్ కూడా హాజరవడం జరిగింది. ఏదైతే ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోతున్నారో ఈ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో పూర్తిగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయాలన్నీ కూడా మీడియా హెడ్ అయినటువంటి హరిప్రసాద్ చెప్పే అవకాశం ఉంటుంది. మరోవైపు సినీ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఏదైతే కాస్టింగ్ కౌచ్ కావచ్చు, తర్వాత ఈ తరచు పరిణామాలన్నిటిపైన కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏంటనే అంశంపైన కూడా పూర్తి స్థాయిలో చర్చిస్తారు. దాని తర్వాత దాదాపు 4 గంటలు చర్చించిన తర్వాత ఆ నిర్ణయాన్ని కూడా ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు మనం ఒక్కసారి చూడొచ్చు, జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు, తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఇక్కడికి రావడం, తర్వాత వారు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా వారిని అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతం నిన్న జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా పోలీసులు అయితే మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే గత కొద్ది రోజుల నుండి ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దాదాపు 200 మంది ప్రతినిధులు కీలకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాస్టింగ్ కౌచ్ కావచ్చు, క్యాష్ కమిటీకి సంబంధించిన విషయంలో కూడా పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఆ నిర్ణయాలను కూడా మీడియాకు తెలిపే అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా సురేష్ బాబుతో పాటు కొద్దిమంది నిర్మాతలు, తర్వాత మా అసోసియేషన్కి సంబంధించినటువంటి సభ్యులు కూడా హాజరవడం జరిగింది. గత కొద్ది రోజుల నుండి ఏదైతే శ్రీరెడ్డి, వర్మకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, కొద్దిమంది బడా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లను టార్గెట్గా చేసుకొని ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వాటన్నిటికీ సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో మాత్రము చర్చిస్తారు. ఇలాంటి ఘటనలు తరచూ జరగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీపై వస్తున్నటువంటి ఆరోపణలను ఏ విధంగా తిప్పికొట్టాలి, ఇవి అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం అయితే
కనపడుతుంది. అయితే 3 రోజుల క్రితం జరిగినటువంటి పరిణామాలు, నిన్న పవన్ కళ్యాణ్ కూడా వారి తల్లిపై చేసినటువంటి కామెంట్స్కు తను స్పందించడం జరిగింది. తన ఆవేదన వ్యక్తం చేస్తూ కొన్ని ట్వీట్లు కూడా చేయడం జరిగింది. వాటన్నిటినీ కూడా జనసేన మీడియా హెడ్ అయినటువంటి హరిప్రసాద్ కూడా వాటన్నిటినీ పవన్ కళ్యాణ్ ఏ విధంగా అభిప్రాయపడుతున్నాడో ఆ అంశాలన్నిటినీ కూడా సమావేశం ముందు ఉంచుతారు. పవన్ కళ్యాణ్ అన్నటువంటి విషయాలు, తర్వాత పవన్ కళ్యాణ్ బాధపడినటువంటి విషయాలన్నిటిపైన కూడా జనసేనకు సంబంధించినటువంటి మీడియా హెడ్ హరిప్రసాద్ కూడా సమావేశంలో చెప్పే అవకాశం అయితే కనపడుతుంది. ఇలాంటి ఘటనలు ముఖ్యంగా సినీ ఇండస్ట్రీపై ఆరోపణలు కావచ్చు, మహిళలపై జరుగుతున్నటువంటి వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్ ఇలాంటి విషయాలపైన మాత్రం పూర్తి స్థాయిలో అరికట్టాలి. తర్వాత ఏదైతే క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ముఖ్యంగా ఎవరైతే మీడియేటర్లు తర్వాత వచ్చేసి కోఆర్డినేటర్లు ఉందో ఈ కోఆర్డినేట్ వ్యవస్థలోనే చెడ్డ పేరు వస్తుంది. ఈ కోఆర్డినేటర్ల వల్లనే పూర్తిగా చెడ్డ పేరు వస్తుంది అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీ భావిస్తుంది. వారిని అడ్డుకట్టు వేయాలంటే ఏ విధంగా చర్యలు చేపట్టాలనే అంశం పైన మాత్రము పూర్తి స్థాయిలో మాత్రం చర్చ జరిపిన తర్వాత ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం అయితే కనపడుతుంది. అయితే జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా కొద్దిమంది హాజరయ్యారు. వారిని కూడా ప్రస్తుతం లోపలికి పంపించడం జరిగింది. జనసేనకు సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే అంశం పైన కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఈ ఘటనకు సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే వాటిపై మాత్రము చర్చించిన తర్వాత ఒక కీలకమైనటువంటి ప్రకటన చేస్తారు. ముఖ్యంగా కొద్దిమంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఇక్కడికి రావడం, వారు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలోనే వారిని ఇక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు కావచ్చు, పోలీసులు కూడా అడ్డుకోవడం జరిగింది. తర్వాత ఒక్కొక్కరుగా సినీ ప్రముఖులు కూడా లోపలికి వెళ్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి ఫిలిం ప్రొడ్యూసర్స్, తర్వాత ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో వారందరూ కూడా ఒక్కొక్కరుగా హాజరవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాము. ఏదేమైనప్పటికీ మనం చూడొచ్చు 7 ఎకర్స్ ప్రధాన రహదారి మొత్తం కూడా కార్లతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా వెల్లడించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం క్యారెక్టర్ ఆర్టిస్టు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫిల్మ్